అయితే ముందుగా మీడియా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఈరోజు మేము ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏవైతే 2,00,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఏదైతే 2,00,000 ఉద్యోగాలు ఎలక్షన్స్ ముందు మాకు ప్రామిస్ చేసిందో ఆ 2,00,000 ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము. ప్రతి సంవత్సరం జనవరి 1న మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పే ప్రభుత్వము ఈరోజు జనవరి 1 కాదు కదా, 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగం మాటే లేదు, ఏదీ లేదు. అండ్ ఇంకో విషయము, ఇష్టం వచ్చినట్టు ఏవైతే జీవోలు తీసుకొని వస్తున్నారో ఒక జీవో తీసుకొచ్చి అసలు ఆ జీవోలకు తలా తోక ఏమీ ఉండదు. అలాంటి జీవో తీసుకొచ్చి మా జీవితాలు ఆగం చేస్తుంది ప్రభుత్వము. సో రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి, మీరు తీసుకొచ్చిన జీవోల వల్ల ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది. ఇంకో విషయము నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే మా చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాలలో అన్నలు అక్కలు ఎవరైతే 5 రూపాయల భోజనం తింటున్నారో ప్రభుత్వాన్ని నేను ఒక విషయం వేడుకుందాం అనుకుంటున్నాను. ఏదైతే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో 5 రూపాయల భోజనం తినడం ఏందండి మన విద్యార్థులు? సో మన విద్యార్థుల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు ఫ్రీగా క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.